కానీ మనం ఏమిటంటే ఈ రోజు దేశం కోసం ఒక ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోకుండా ఎక్కడో పుట్టి పెరిగి దేశద్రోహి అనేటువంటి వాలంటీర్ను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మనం ప్రేమికుల దినం చేస్తున్నాం. వాస్తవానికి అన్ని ఇలా ఉరిశిక్ష వేసిన రోజు ఆ రోజును మీరు మర్చిపోయి ఈ రోజు ప్రేమికుల రోజు అని చెప్పేసి మన యొక్క డబ్బును మల్టీనేషనల్ కంపెనీకి పంపిస్తూ మన దేశాన్ని ఆర్థికంగా మీరు దెబ్బతీస్తున్నారు. మీరు కూడా ఈ దేశం యొక్క పౌరులు, మీకు కూడా ఈ దేశం పైన బాధ్యత ఉంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క గర్భఘోషను మిగిలించుకోండి. మీరు నిజంగా ప్రేమిస్తే మీ తల్లిదండ్రులు ఒప్పించి మీరు పెళ్లిళ్ళు చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఒప్పుకోకుండా ఆలోచించండి. అంతేగాని ఈ విధంగా ప్రేమ కోసం ఒక్కరోజు ఎప్పుడు కేటాయించలేదు. మీకు సంవత్సరం మొత్తం ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఈ రోజు స్పెషల్ మీకు అవసరం లేదు. దయచేసి ఆలోచించండి. ఆలోచించి మీ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేయకుండా ఏదైతే కుట్రలు చేస్తున్నారో దాన్ని మీరు కూడా మాతో కలిసి తిప్పి కొట్టేందుకు మాతో కలిసి రండి అని చెప్పి బజరంగ దళ్ పిలుపునిస్తాం. ప్రేమ చాలా పవిత్రమైనది. ఆ ప్రేమ ఏదో తల్లిదండ్రులండి, దేశం చూపించండి. ప్రేమ ప్రేమ అని లైఫ్ ఖరాబ్ చేసుకోకండి, మీ జీవితాలు పాటు చేసుకుంటున్నారు. ప్రేమించడం అనేది అందరూ ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఏదో కాస్త తల్లిదండ్రికి పంచండి, తోబుట్టువులకు పంచండి, మన దేశానికి పంచండి. దేశం బాగుపడుతుంది, తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు. ప్రేమ అనేది తప్పు అని అనము, కాకపోతే దాంట్లో ఎంత న్యాయము ఎంత అర్థం ఉన్నది కూడా ఆలోచించండి. మీ లైఫ్ మంచి లైఫ్ మాత్రం పాడు చేసుకోవద్దు. యంగ్ యూత్కి ఇది ఒక ఇది చెప్తున్నాం మేము. యంగ్ యూత్కి చాలా ఇదిగా ఉండండి, జాగ్రత్త పడండి. ప్రేమతో అమ్మాయిలను మోసం చేయడము, అబ్బాయిలు కూడా మరి అమ్మాయి మోసం చేసిందని అనడం చాలా జరుగుతున్నాయి. కాబట్టి ప్రేమ ప్రేమ అని చెప్పి టైం వేస్ట్ చేసుకోండి. మీ లైఫ్లు పాడు వేస్ట్ చేసుకోకండి దయచేసి.